హే మాధవా లీలా మాధవా దేవాదిదేవా. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమతే నారాయణ శ్రీ శ్రీనివాసాయ నమో నమః. శ్రీ మాధవస్వామి నమో నమః. శ్రీ లీలామాధవ స్వామి దేవాలయం ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ప్రారంభించడం, ధనుస్ సంక్రమణం జరిగినదండి. ఇక్కడి నుంచి భోగి వరకు గోదాపాచురాలు రోజు 30 పారాయణం చేస్తామండి. ఒక పాచురం ఏ రోజు ఆ రోజు మేము చెప్పుకుంటూ 30 పాచురాలు పారాయణం చేస్తామండి. ఇది ధనుస్ సంక్రమణం. ఉదయం 5 గంటలకే వచ్చి అక్కడి నుంచి మేము మా పూజా కార్యక్రమాలు నెరవేర్చుకుంటాం. శ్రీ మాధవస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఈ యొక్క ధనుర్మాసాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇవాళ నుండి మొదలుపెట్టాం. ఈ ధనస్సు సూర్యభగవానుడు ధనస్సు అనే రాశిలోకి వచ్చినప్పుడు ధనుర్మాసంగా మనం చెప్తాం. ఈ ధనస్సు వల్ల ఏమిటంటే మన యొక్క ఆయుష్ ప్రమాణం పెంచడానికి తెల్లవారుజామునే 4 గంటలకు లేచి స్నానాది పూర్తి చేసుకొని స్వామివారికి కావాల్సినటువంటి కైంకర్యాలన్నీ ఇక్కడ నిర్వర్తించబడతాయి. ఆ విధంగా ఇక్కడికి తెల్లవారుజామున వచ్చేటువంటి భక్తులందరికీ వారి వారి ఆరోగ్య ఐశ్వర్యాలను పెంపొందించేటువంటి ఈ నెలంతా కూడా ఈ ధనుస్ సంక్రమణం వచ్చేంత వరకు మనం చేస్తూనే ఉంటాం. దాన్ని పెద్ద పండుగని కూడా మనం ధనుస్ సంక్రమణాన్ని పెద్ద పండుగని కూడా మనం చెప్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తిరుప్రావ్య ప్రబంధం ఇది 30 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఇది సర్వవేద సారం. అంచేత దీనిని మనం ధనుర్మాసం వచ్చిన ప్రథమ దివసం నుండి 30 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క పాసురం, మొట్టమొదటి పాసురాన్ని చెప్పడం, తర్వాత రెండో పాసురం, మూడో పాసురం చెబుతూ మొత్తం 30 పాసురాన్ని ప్రతిరోజు చదువుతూ, తర్వాత ఆ రోజు పాసురాన్ని 2 సార్లు ఉచ్చరిస్తూ, తర్వాత నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ 30 పాసురాలు చదివిన తర్వాత మళ్ళీ ఆ రోజు పాసురాన్ని 2 సార్లు చదువుతూ ఇది ఒక క్రమంగా మనం ఈ యొక్క తిరుప్పావి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఇందులో ఆండాళ్ మాత అయినటువంటి గోదామాత యొక్క ప్రబంధం ఇది. ఈ ప్రబంధం గోదామాత యొక్క ప్రబంధంలో అన్ని వేదాలకు సంబంధించిన సారాంశాన్ని అంతా అందులో కిక్కిరిసిగా ఉన్నట్లుగా ఉంటాయి. 30 పాసురాల్లో సర్వవేద సారం అందులో ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందులో ఆ విధమైనటువంటి అంతేకాదు అమ్మవారి అనుగ్రహం ఈ పాసురాలన్నీ చేసిన తర్వాత వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది వారి దివ్యమూర్తిని మనకు దర్శనమిస్తుంది అమ్మ. ఆ విధంగా ఆ అమ్మవారి దర్శనాన్ని పొంది అంతేకాదు మన మనస్సులో ఉన్నటువంటి ఏ కోరికనైనా ఆ తల్లి చక్కగా మనకి నిర్వర్తింపజేస్తూ ఉంటుంది. వాటిని మనకు అనుభవంలోకి తీసుకొచ్చి మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈ తిరుప్పావు కార్యక్రమంలో ఈ నెలంతా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి వారు దివ్యత్వాన్ని పొందడం కోసమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు అమ్మవారి తరఫున చేస్తున్నటువంటిది. జై శ్రీమన్నారాయణ. ఇది మాధవస్వామి యొక్క దివ్య ఆలయం. ఇక్కడ ఇరుదేవురులు భూమాత లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి స్వామితో కూడుకొని ఉంటారు. అందుకే స్వామి సాక్షాత్ సూర్యనారాయణ స్వరూపం. ఆ స్వరూపం ఇక్కడికి పోయి వచ్చారు. అందుకోసమే ఇక్కడ ఆదివారాలకి మాఘమాసంలో ఆదివారాలకు ప్రమాణంగా ఉంటుంది. అందుచేత ఇక్కడికి వచ్చి ఎవరు దర్శనం చేసుకున్నా సూర్యనారాయణ సాక్షాత్ దర్శనాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే భగవానుడు అంతటిలో వెలిసి ఉన్నటువంటి వాడిని సూర్యనారాయణుడే. అందుచేత ఆ నారాయణుడు ఇక్కడ మనకి మాధవస్వామిగా, అక్కడ వేణుగోపాల స్వామిగా, అక్కడ ఉమాశంకర్లుగా అని అందరూ అనేక నామాలతో ఈ మాధవదారి అందు వెలిసి ఉన్నారు. ఈ మాధవదారికి వచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి దివ్యమైన తీర్థం ఇక్కడ స్నానం చేసే అవకాశం మరి ఇంకెక్కడా దొరకదు. అలాంటి దివ్యమైనటువంటి తీర్థ ప్రదేశం, ఇక్కడ చల్లగా ఉండేటువంటి ప్రదేశం, ఇక్కడ అన్ని పుష్పాలతో కూడుకుని ఉంటుంది, ఫలాలతో కూడుకుని ఉంటుంది. ఇది ఎప్పుడూ ఐశ్వర్యప్రదాయమై ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు ఆయురారోగ్యాల్ని సంపదలను పొందుతూ సుఖశాంతులతో ఉంటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.